మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతిని ఆద్య నది గట్టుకి తీసుకువస్తుంది. పనుందని చెప్పి ఏంటి ఆద్య ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది. పిన్ని, ఆ జాలర్లతో మాట్లాడడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చాను పిన్ని, కాస్త ఆగు పిన్ని అని ఆద్య అక్కడున్న జాలర్లని పిలుస్తూ, మీరు ఆ రోజు ఎవరినైనా చూసారా? ఈవిడ నీళ్ళలో పడిపోయింది కదా, ఈవిడ్ని మీరే కాపాడారు అని ఆద్య అడుగుతూ ఉంటుంది. చూడండమ్మా, ఆ రోజు సాయంత్రం వరకు మేము ఇక్కడ ఎవరిని చూడలేదమ్మా అని ఆద్యకి ఆ జాలర్లో చెప్తూ ఉంటారు. అవునా అని ఆద్య అయితే ఇక బాధగారంటే పిన్ని వెళ్దాం అని ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. అప్పుడే ప్రభాస్ ఫ్రెండ్ బాగా తాగేసి ఏ ఆగండి అని వాళ్ళిద్దరిని కూడా అడ్డుకుంటారు. మర్యాదగా అటు తప్పుకోండి, మా జోలికి రావద్దు అని పార్వతి ఇక గట్టిగా వార్నిగిస్తుంది. నేనేమి చేయం కానీ నీతో అస్సలు పనిలేదు, కానీ నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ప్రభాస్ అంటాడు. ఆద్యని వదిలేసి పార్వతి అయితే అక్కడి నుంచి పరిగెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆద్య కూడా వెళ్ళబోతూ ఉంటుంది. ఆగవే ఆగు, ఏంటి ఆ శివరం పెళ్ళాన్ని వెంట పెట్టుకుని నదుల వెంట చెట్ల వెంట పుట్ల వెంట తిరుగుతున్నావు, ఏం పనుంది అని ప్రభాస్ ఇక తాగేసి ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. ఆ పార్వతిని మనం నదిలో పడేశాం కదరా అని నోరు జారుతాడు. వాళ్ళ ఫ్రెండ్ నోరు జారడంతో నోరు మూయరా అని ప్రభాస్ ఇక వాడు నోరు మూసేస్తాడు. అంటే మీరే ఇదంతా చేశారా అని ఆద్య కోప్పడుతూ ఉంటుంది. ప్రభాస్ అయితే ఇక బాగా కంగారు పడుతూ ఉంటాడు. ఆద్య అక్కడి నుంచి వద్దామని ఇక ప్రయత్నిస్తూ ఉంటుంది. దీనికి నిజం తెలిసిపోయింది అని ప్రభాస్ ఆద్యని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆగవే ఆగు అని ఆద్యపై ఇక బలాత్కారానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆద్య అయితే వాడిని అక్కడున్న కర్ర తీసుకొని ప్రభాస్ని వాళ్ళ ఫ్రెండ్ని ఇద్దరిని బాగా కొడుతూ ఉంటుంది.